సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 668వ పేజీలోని 45వ అధ్యాయం 112వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. రోగానికి తగిన విధంగా ఔషధం అనుపానం వలె సద్గురువు భవరోగ నివారణానికి శిష్యులకు నియమాలను విధిస్తారు. వారు స్వయం ఆచరించే దానిని మనం అనుసరించకూడదు. గురువు నోటి నుండి మీ కొరకు వెడలిన వచనాలను ఆచరించాలి. ఆ మాటలపైనే మనసు నుంచి నిత్యం వానినే మననం చేయాలి. అవే మీ ఉద్ధరణకు ఉపయోగపడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. గురువు చెప్పిన పురాణం కానీ గ్రంథంలోని విషయం కానీ వారి వచనాలను స్పష్టం చేయడం కోసమే వారి ముఖ్యోపదేశాన్ని ధ్యానంలో ఉంచుకోవాలి. అవే మనకు వేద జ్ఞానం. ఏ సత్పురుషుని వచనాలనైనా అవమానించకూడదు. కన్న తల్లిలా అన్యులు ఎవరు చూస్తారు? తల్లికి తన బిడ్డల యందు నిజమైన వాత్సల్యం ఉంటుంది. బిడ్డలు కోరిన దాన్ని తీరుస్తుంది. ఆ తల్లి సుఖం బిడ్డలకు తెలియదు. సాధువులు సృష్టిలో లెక్కలేనంత మంది, కానీ మన తండ్రి మన తండ్రే అని సాయి నోటి నుంచి వెలువడిన కరుణావచనాన్ని మీ హృదయ ఫలకంపై చిత్రించుకోండి. సాయి నోటి నుంచి వెలువడిన వచనాలయందే ధ్యానం ఉంచండి. ఆ దయామయులే చివరకు మన తాపత్రయాలను క్షమింపచేస్తారు. వారి కళ వారికే తెలుసు. వారి ఆ కళా కౌశలాన్ని మనం కళ్ళతో చూడాలి అంతే. సహజంగా అవలీలగా సంభవించే వారి లీల ఎంత అద్భుతం! ఎవరు ఏది చెప్పినా ఆ మాటలన్నింటినీ వినండి. మీ ధ్యానాన్ని, మీ ధ్యేయాన్ని వదలకండి. మీ గురువు యొక్క వచనాలను మర్చిపోకండి. ఇదే పరమ శుభప్రదము. ఇందులోనే భవభయహరణము. ఇందులోనే గ్రంథాలు, పురాణాలు, జపతప అనుష్ఠానాలు ఉన్నాయి. సారాంశం: గురువును ప్రేమించండి. వారికి అనన్యభావంతో నమస్కరించండి. సూర్యుని ఎదుట అంధకారం ఎక్కడ ఉంటుంది, అట్లే గురువు వద్ద భవసాగరం ఉండదు. సృష్టిలో దగ్గరలో కానీ దూరంలో కానీ సప్త సముద్రాలకు అవతల ఉన్నా ఎక్కడ ఉన్నా సరే గురువు శిష్యులందు అత్యంత ప్రేమ కలిగి ఉంటారు. ఇలా వ్రాస్తూ ఉంటే ఒక కథ గుర్తుకు వచ్చింది. ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తే ఆపదలు ఎలా సంభవిస్తాయి అని. ఒకసారి బాబా మసీదులో మహాల్సాపతితో ఉండగా వారికి అకస్మాత్తుగా పూర్వం చెక్కపలకపై శయనించిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ చెక్క సుమారు 1 అడుగు వెడల్పు మాత్రమే. దానిపై పడుకోవడానికి దానికి 2 వైపులా పాత గుడ్డ పిలికలను కట్టి మసీదు దూలానికి అడ్డంగా కట్టేవారు. చీకటిలో పడుకోకూడదని బాబా తల వద్ద కాళ్ళ వద్ద దీపాల నుంచి అవి రాత్రంతా వెలుగుతుండగా ఆ చెక్కపైన శయనించేవారు. ఆ చెక్కపలక వృత్తాంతాన్ని అంతా ఇదివరకే ఒక అధ్యాయంలో వర్ణించాను. ఇప్పుడు దాని మహత్వాన్ని వినండి. ఒకసారి బాబా ఈ చెక్కపలక గొప్పతనాన్ని వర్ణించగా కాకాసాహెబ్ దీక్షిత్ కలిగిన ఆలోచనను వినండి. అతడు బాబాతో, మీకు ఆ చెక్కపలకపై శయనించాలని కోరికగా ఉంటే ప్రేమగా ఒక చెక్కపలకను వేలాడగట్టిస్తాను, మీరు సుఖంగా పడుకోవచ్చు అని అన్నాడు. బాబా అతనితో మహాల్సాపతిని కింద వదిలి, నేను పైన ఒక్కరిని ఎలా పడుకోగలను, నేను కింద బాగానే ఉన్నాను అని జవాబిచ్చారు. అప్పుడు కాక ప్రేమగా మరొక చెక్కపలక కట్టిస్తాను, మీరు ఒక దానిపైన, మహాల్సాపతి రెండవ దానిపైన శయనించండి అని చెప్పాడు. ఆ మాటకు బాబా, అతడు చెక్కపై ఎలా పడుకోగలడు? శరీరంలో సుగుణ సంపద ఉన్నవాడే చెక్కపైన పడుకోగలడు. చెక్కపలకపైన పడుకోవడం సులభం కాదు. నేను తప్ప ఎవరూ దానిపైన శయనించగలరు. నిద్రను వదిలి కళ్ళు తెరుచుకుని ఉండగలవారే దానిపై శయనించగలరు. నేను నిద్రించేటప్పుడు నా సన్నిధిలో నా గుండెపైన చేయి వేసి కూర్చున్నామని అతనికి చెప్పాను. ఆ పని కూడా చేత కాలేదు. కూర్చున్న చోటే కునుకు తీస్తాడు. అతనికి ఈ చెక్క ఏం పనికిరాదు. ఈ చెక్కపలక నాకు మాత్రమే పక్కా. నా హృదయంలో నామస్మరణ జరుగుతుంటుంది. అక్కడ చేతిని ఉంచి చూడు. నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు అని అతన్ని ఆజ్ఞాపించగా అతనికే నిద్ర వచ్చి అతని చేయి బరువెక్కి రాయిలా అవుతుంది. నేను భగత్ అని అనగానే అతని నిద్ర ఎగిరిపోయి ఆందోళన పడతాడు. నేలపైన సరిగ్గా కూర్చోలేనివాడు, ఆసనంపై స్థిరంగా ఉండలేనివాడు, నిద్రాతమ కింకరుడైన ఆ నరుడు పైన ఎలా పడుకోగలడు అని అన్నారు. అలా బాబా భక్తులపైన ప్రేమతో సందర్భానుసారం మన శక్తి కొలది మనం చేస్తూ ఇతరులకు వారి ఇష్టానుసారం చేయనివ్వండి అని చెప్పేవారు. సాయినాథుని లీల అగాధం కనుక హేమాడు వారి చరణాలను ఆశ్రయించగా బాబా కూడా అతనిని తన కృపతో ఆశీస్సులతో ఇప్పుడు తమ స్మరణలో ఉంచారు. స్వస్తి శ్రీ సంతజన ప్రేరితము భక్త హేమాడ్ బంధు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ చరితంలో శ్రీ గురుచరణ మహిమను 45వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.